వాస్తవాలా? ప్రభుత్వం రాసిచ్చింది చదవడం తప్పించి వాళ్ళు ఏం చెయ్యరు. బీజేపీ గవర్నర్లు కొంతమంది, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బీజేపీ పెట్టిన గవర్నర్లే, కాకపోతే బీజేపీ ఏతర రాష్ట్రాలు తమిళనాడులోనూ కర్ణాటకలోనూ కేరళలోనూ కొన్ని పాయింట్స్ రైట్ చేస్తున్నారు. మీరు ఇదిగో ఈ ఫ్యాక్ట్ తక్కువ ఇచ్చారు, నాకు తప్పు చెప్పారు లాంటి. ఇక్కడ అప్పుడు తెలంగాణలో తమిళసై ఇప్పుడున్న గవర్నర్ మళ్ళీ మామూలుగానే మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఒక వేలుముద్ర లాంటి వ్యవహారం అండి అది, అంతే. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఆనాడు అసలు నన్ను అడిగితే ఆ సంస్కృతి మార్చుకోవడం బెటర్. అది ఎవడి సంస్కృతి? అది బ్రిటిష్ వాడి సంస్కృతి. గవర్నర్లు అనేవాడు అప్పట్లో బ్రిటిష్ వాడు పెట్టిన సంస్కృతి. బ్రిటిష్ వాడు వాళ్ళ ప్రతినిధిగా గవర్నర్ పెట్టేవాడు, రాజు ప్రతినిధిగా. ఆ సంస్కృతి ఇవాళ ఎందుకు అవసరం నన్ను అడిగితే? కాకపోతే కాన్స్టిట్యూషనల్ తరపున ఒకళ్ళు ఉండాలి కేంద్ర ప్రభుత్వం తరపున అన్నట్టు. కేంద్రము రాష్ట్రాల్లో రెండు చోట్ల ఒకటే ప్రభుత్వం ఉంటే ఒకటే పెద్ద ప్రాబ్లం ఉండట్లేదు. వేరేది వచ్చినప్పుడు నడుస్తుంది. గవర్నర్ ఇంకా కొత్తగా సాధిస్తున్నది ఏంటి? ఏమీ లేదు నన్ను అడిగితే. ఉత్తుత్తి. కాకపోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయ తప్పదు అది. అంటే మరి అసెంబ్లీ అంటే రాజకీయ ప్రసంగం కాకపోతే రాజ్యాంగబద్ధంగా ఏం చెప్తారు? రాజ్యాంగంలో ఉన్నటువంటి నీతులు నియమాలు అవన్నీ చెప్తానిక. శాసనసభ అనేది శాసనసభలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ప్రజల చేత ఎన్నికైనోడే మెయిన్. మనం ప్రజలను ఎన్నుకుంటాం కానీ ఇదే చంద్రబాబుని ఎన్నుకుంటాం, జగన్ ఎన్నుకుంటాం కానీ గవర్నర్ని ఎన్నుకోం కదా మనము, రాష్ట్రపతిని ఎన్నుకోం కదా మనం. అదే కదా. కాబట్టి వాళ్ళు నా ప్రభుత్వం